హాయ్! ఈరోజు స్పెషల్ కీమా పులావ్. ఇది ఎంతో టేస్టీగా, ఈజీగా చేసేసుకునే పద్ధతిలో చూపిస్తాను. మా ఇంట్లో అందరికీ నచ్చే పులావ్ అండి ఇది. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్స్ చీలికల కింద కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఇప్పుడు కసూరి మేతి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కసూరి మేతి, పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి పులావ్‌కైనా, బిర్యానీకైనా. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా కూడా వేసుకుని ఇప్పుడు మసాలాలు, స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. కీమా వేసుకున్న తర్వాత మసాలాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకుని మనం కూరలో ఉడికించేసుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు చిట్టి ముత్యాల రైస్ అండి ఇది. చిట్టి ముత్యాల రైస్తో చాలా టేస్ట్గా ఉంటుంది కీమా బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు కొలత ఈ రైస్కి. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ వేయించుకుందాం. 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. మన పులావ్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకుని మూత పెట్టుకుని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కీమా పులావ్ రెడీ అయిపోయింది.